సార్ మీ పేరు? కనిగిరి నాగమల్లేశ్వరరావు. ఎట్లున్నారు సార్ జగన్ పథకాలు ఎట్లున్నాయి? పథకాలు ఏం పథకాలు ఉండయి. పథకాలు వచ్చినా ఉపయోగం లేని పథకాలు అవన్నీ జనాన్ని నాశనమయ్యే పథకాలే. మా డబ్బులు తీసి మాకే పెడుతున్నారు. అర్థమైందా? ఇవన్నీ వ్యవస్థలన్నీ నాశనం చేసే వ్యవస్థలు ఇవన్నీ. ఒక్కటే వ్యవస్థ బాగు చేసే వ్యవస్థ లేదు. అర్థమైందా? అన్నిటికన్నీ తుఫాను వచ్చింది, మొన్న కొట్టుకెళ్ళిపోయింది. మొత్తం రాజుకెళ్ళారు. డబ్బులు ఇస్తామన్నారు, ఇంతవరకు రూపాయి లేదు. రెండో పంట వేద్దామంటే అది పోయింది. మొక్కజొన్న వేసుకున్నామంటే కాలువ లేకుండా పోయింది. కాలువ రాదు అని చెప్పారు గవర్నమెంట్ పరంగా. ఆ కాలువ నిన్నటి దాకా వచ్చింది. మొక్కజొన్న పండేది ఎకరానికి 1 లక్ష రూపాయలు వచ్చాయి. కాతిలో రైతు కొద్దిగా ఇబ్బంది లేకుండా బయటపడేవాడు. ఇప్పుడు ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు దండకు వచ్చింది. అర్థమైందా? నేనే 27 ఎకరాలు మిర్చి వేసా. మొత్తం పోయింది నాది. ఒక 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంది. అర్థమైందా? ఎవరు మమ్మల్ని పడిపోయిన రాదు లేదు. వాళ్ళైనా వీళ్ళైనా కొట్టుకోవటం తప్పితే, వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉండాళ్ళు. రైతు దెబ్బతినిపోయి ఉన్నాడు, తుఫాన్ డబ్బులు వేయలేదని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు గోల్ చేయట్లా. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా గోల్ చేయట్లేదు, ఇటు వీళ్ళైనా గోల్ చేయట్లేదు, ఎవరో గోల్ చేయట్లా. ఎవరు అందులో వాళ్ళే ఉండరు. సరే, ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. ఈ సీటు రామాంజనేయులు గారికి ప్రకటించారు. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అన్నది. ఒక గ్రూపును పట్టుకొని వీళ్ళు ఊగులాడుతున్నారు. రెండో గ్రూపు అసమ్మతితో ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎంపీకి ఓటేస్తాం, రామాంజనేయులు గారికి ఓటు వేయం తేలి చెబుతున్నారు. ఈ ఒట్టి చెరుకూరు మండలంలోనే దగ్గరగా 4,000 ఓట్లు మైనస్లో ఉంది. మొత్తం ఆయన సర్వే చేస్తే 6,000తో బయటపడతామని చెబుతున్నారు. ఏది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇద్దరు కరెక్ట్గా చేసుకుంటే 5,000 నుంచి 6,000 ఓట్ల మెజార్టీతో బయటపడతారని అంటున్నారు. చంద్రబాబు గారు మొన్న టికెట్ ఇచ్చిన రోజు కూడా చెప్పారు ప్రతి ఒక్క అభ్యర్థికి. ఏమని చెప్పాడంటే, అసమ్మతి వాళ్ళ ఇంటికి పో, ఒకసారి పోండి, 2 సార్లు పోండి, 10 సార్లు పోయినా ఒక తాటి మీద తీసుకురండి. అర్థమైందా? తీసుకొస్తే మీకు సీట్ కన్ఫర్మ్. మీకు సీట్ ఇచ్చానని చెప్పి మీరు సంబరపడబాకండి, నిత్యంగా సీట్ పీకేస్తా. 10 రోజులకి నేను రిపోర్ట్ తెప్పించుకుంటా ప్రతి నియోజకవర్గాన్ని అని చెబుతున్నారు. ఇవాళ ఈ ఊర్లో పోయినసారి జనసేనకి 250 ఓట్లు పడ్డాయి. ఈ విలేజ్లో 250 ఓట్లు పడితే ఇవాళ జనసేన వాళ్ళని వచ్చి కలిసిన నాయకులు లేడు ఇక్కడ. జనసేన నాయకుడిని వచ్చి కలిసిన వాళ్ళు లేరు. 250 ఓట్లు ఉన్నాయి. 275 ఓట్లు పడ్డాయి పోయినసారి జనసేనకి. ఈ మామూలు ఇదే విలేజ్లో ఇవాళ జనసేన ఉంటారు ఎవరో ఒకళ్ళు. జనసేన అభ్యర్థిని కలిసిన నాయకుడు లేడు. రామాంజనేయులు గారి దగ్గరికి నేను పోతే, క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే ఇక్కడ 5 మంది ఇస్తాడని పోతే, మీది ఏ గ్రూపు అన్నాడు. అర్థమైందా? టౌన్లో ఉండే వాళ్ళు కద్దరు వేసుకునే వాళ్ళ 4 మాట అంటున్నాడు. విలేజ్లో గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించుకుంటా పోలీసులతో దెబ్బలు తినుకుంటా మా సర్పంచ్ని ఒక ఆమెను మొదలు పెడితే, రేపు ఎల్లుండి నామినేషన్ అనగా పంచాయతీ ఎలక్షన్లో మా అభ్యర్థి హోంమంత్రి సుచిత గారికి తీసుకెళ్తామని నేను పోటీ చేయనుంది. తర్వాత ఇంకొక ఆమెను తీసుకొని వచ్చి పోటీ చేసి 10 వార్డులు ఇక్కడ 8 వార్డులు గెలిస్తే, 10 వార్డులు 8 వార్డులు గెలిచి సర్పంచ్ని చేస్తే, ఇవాళ రామాంజనేయులు అనే వ్యక్తి సర్పంచ్ని వచ్చి కలవల. గ్రామంలో సర్పంచ్ అంటే ఎవరు? ఒక సీఎం పోస్టులో చంద్రబాబు ఎంతో, ఒక విలేజ్లో సర్పంచ్ గారిది అంతా పొగరుంటుంది, ప్రెసిడెంట్ది అంతా పొగరుంటుంది. అట్లాంటిది ఇవాళకి నువ్వు ఒక నెంబర్ని కానీ సర్పంచ్ని కానీ నువ్వు ఇంతవరకు పిలిపించుకొని కానీ నువ్వు మాట్లాడతాం తెలియదు. అదే ఇక్కడ కేరళ జరిగితే జనసేన బ్యాచ్ని పెట్టి అందరం కలిపి క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం. మేము పెట్టి 5 మందిని మేమే ఇద్దామని చెప్పి ఆయన రామాంజనేయులు గారి ఆఫీస్ కాడికి వెళ్తే, మీది ఏ గ్రూపు అన్నాడు. ఒకటే మా గ్రూప్ నిదానం, ఒకటే చంద్రబాబు గ్రూపు, మాది చంద్రబాబు గ్రూపు అన్నాం. 5 మందికి రాకపోయినా మేము ఇచ్చాం. పోయిన ఆదివారం రోజు టోర్నమెంట్ జరిగింది, ఫైనల్ ఆడారు. 2 ఫైనల్కి ఈ ఊర్లో వచ్చినాయి. బీసీ ఒక టీం వచ్చింది, ఎస్టీది ఒక టీం, 2 వస్తే 2 ఆడారు. అదే ఇప్పుడు రాజధాని ఉంది కదా, రాజధాని మీద ఏ స్పష్టత లేదు కదా. 3 రాజధానులు అంటుండ్రు. ఎట్లా? అది మీకు ఏ రాజధాని ఉండాలనుకుంటున్నారు? ఒకే రాజధాని అండి. 3 రాజధాని కట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు 3 పిల్లల్ని చేసుకుంటే ఏదగలుగుతామా? ఒక పిల్లని చేసుకుంటే ఒక పిల్లాడు పుడితే 2 పిల్లలు పుడితే సక్రమ సంసారం చేయగలుగుతాం. ముగ్గురుని పెట్టుకొని 6గురిని పుడితే చేయగలుగుతావా? ఏకైక రాజధాని, ఒకటే రాజధాని, అదే రాజధాని అమరావతి రాజధాని, ఏకైక లక్ష్యం.
ప్రపంచంలో ఎక్కడ లేని మందు బ్రాండ్లు ఇక్కడ అమ్ముతున్నారు కదా. అమ్ముతున్నారండి, సర్పంచ్ అమ్ముతున్నారు, గోల్డ్ మెడల్ అమ్ముతున్నారు, భూమి అమ్ముతున్నారు, చాలా రకాలు ఉన్నాయి. ఆంధ్ర గోల్డ్ అమ్ముతున్నారు, ప్రెసిడెంట్ గోల్డ్ అమ్ముతున్నారు, వరల్డ్ కప్ అమ్ముతున్నారు, ఎన్ని చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఇవ్వాలండి స్వచ్ఛంగా నేను చెబుతున్నానండి. జనము గుండె జబ్బు వచ్చి లివర్లో చెడిపోయి ఈ స్వచ్ఛంగా చచ్చిపోవట్లా. ఆ మందు తాగి హార్ట్ అటాకులు వచ్చి లివర్లో చెడిపోయి చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు మబ్బు పుచ్చుతున్నారు. ఎందుకంటే ఒక సుధాకర్ని చూసాం, డాక్టర్ని సుధాకర్ మార్చుకుని అన్నదానికే సుధాకర్ని పిచ్చాన్ని చేసి రోడ్డు మీద కొట్టారు. డాక్టర్ని ఒక డాక్టర్ని రోడ్డు మీద కొట్టారు పిచ్చాన్ని చేసి. రెండో డాక్టర్ పోతాడా? పోలేడు. ఎవడికి, ఎందుకంటే డాక్టర్ అన్నాడు కూడా భార్య పిల్లలు అయింది అంతా సంసారం ఉంటుంది. ఎవరికాడు చూస్తా కూర్చున్నారు. ఎందుకంటే డాక్టర్కి తెలుసు వీడు ముందాగే చచ్చిపోయాడని. ఎక్స్రే స్కానింగ్ తీసిన తర్వాత వీడు ఎందుకు చెడిపోయాడంటే ఈ మందు తాగితే దీంట్లో చీపు ఎంత ఉంది, చీపు లిక్కర్ ఎంత ఉంది, దీంట్లో స్పిరిట్ ఎంత ఉంది డాక్టర్కి తెలుసు. కానీ డాక్టర్ ఎల్లడు చెయ్యడు. ఎల్లడు చేస్తే వాడు చచ్చిపోయినట్టేను. అదైందా? మందులు అంత ఇబ్బంది ఉంది. మందు తాగినాడికి పచ్చి వాతం, మూతి వంకర పోవటం. చూడండి ఎక్కడైనా సరే, గుంటూరు జిల్లా కాదు ఏ జిల్లాలో ఈ జిల్లాలో మొత్తం మీద మీరు సర్వే చేసినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయినాయి పచ్చివాతాలు, మెదడు దెబ్బతింటాం.